మీనాకి యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసిన చింతామణి, ప్రాణాపాయ స్థితిలో మీనా. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంతలో మేనేజర్ మీనాకి కాల్ చేసి మీనాని ఆర్డర్ వచ్చిందని చెప్పేసి పిలిపిస్తాడు. అప్పుడు మీనా ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తుంది. ఈ విషయం చింతామణికి అక్కడే పనిచేస్తున్న ఒక అతను ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు చింతామణి అక్కడికి పరుగు పరుగున వచ్చేస్తుంది. ఇక అప్పుడు ఆ చింతామణి ఆ మేనేజర్తో, రేయ్ నీకెన్నిసార్లు చెప్పాలరా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నాకు తప్ప ఎవ్వరికి ఆర్డర్స్ ఇవ్వకూడదని అని చెప్పేసి తిడుతుంది. అప్పుడు అతను, అయ్యో ఇది చాలా చిన్న ఆర్డర్ మేడం, ఇలాంటివి మీరు చెయ్యరు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు ఇక ఆ చింతామణి, అలాంటిదేం లేదు, ఇక నుంచి ఏ ఫంక్షన్ అయినా, ఎంత చిన్న ఫంక్షన్ అయినా మేమే చేస్తాము, ఇలాంటి వాళ్ళకి ఇచ్చి వీళ్ళని నాకు అడ్డుగా తీసుకురాకు అని చెప్పేసి అంటుంది. అప్పుడు అతను, మీరు చెయ్యరేమోనని తినకి చెప్తున్నాను మేడం, ఈ ఒక్కటి తనే చేస్తుందిలే అని చెప్పేసి అంటాడు. అప్పుడు చింతామణి, కుదరదు, అస్సలు కుదరదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు అతనుండి, నేను ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాను మేడం అని చెప్పేసి అంటే, అప్పుడు చింతామణి, అడ్వాన్స్ ఇస్తే నాకేంటి, ఇది మేమే చేస్తున్నాం అని చెప్పేసి, ఏ మీనా ఇది మేమే చెయ్యాలి, ఆ డబ్బులు అతనికి ఇచ్చేయి అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి, నేనెందుకు ఇవ్వాలి మేడం, నేను చేస్తానని చెప్తున్నాను కదా, నేను ఆల్రెడీ ఇక డబ్బులు తీసుకున్నాను, మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం లేదు, నేను ఇవ్వను అని చెప్పేసి అంటుంది. అయినా మీరు కష్టపడి పైకొచ్చినట్టు లేదు, ఎంతోమందిని ఇబ్బంది పెట్టి పైకొచ్చినట్టుంది, మీ కష్టం మీద మీకు అంత నమ్మకమే ఉంటే ఇలా నాకు వచ్చే ప్రతి ఆర్డర్ని మీరు బలవంతంగా లాక్కొని తీసుకువెళ్ళరు. మీ మీ మీద, మీ ప్రతిభ మీద మీకు నమ్మకం ఉంటే ఇలా నాలాంటి వాళ్ళని మీరు అసలు లెక్కే చేయకూడదు. మీకు మీ మీద కానీ మీ డెకరేషన్ మీద కానీ అస్సలు నమ్మకం లేదు, అందుకే ఇలా మాలాంటి వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నావు, అలా తొక్కేసి నువ్వు ఎదిగితే అది ఒక గెలుపేనా అని చెప్పేసి మీనా చింతామణిని బాగా తిడుతుంది. అప్పుడు చింతామణి, ఏమే నీకెంత ధైర్యమే, నన్నే తిడతావా అని చెప్పేసి మీనాని అంటుంది. అప్పుడు మీనా, నేను మిమ్మల్ని తిట్టడం లేదు, మీకు చెప్తున్నాను, మీ గురించి మీ మీద మీకు అంత నమ్మకం లేనందువల్లే కదా నన్ను అడ్డుకుంటున్నారు, మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు నా జోలికి వచ్చే వాళ్ళే కాదు అని చెప్పేసి, ఈ ఆర్డర్ని నేనే చేస్తాను, మేనేజర్ గారు నన్నొద్దనుకుంటే నేను డబ్బులు మాత్రం రిటర్న్ ఇవ్వను, ఇవి నేనే తీసేసుకుంటాను, చెయ్యమంటారా వద్దంటారా అని చెప్పేసి అంటుంది. అప్పుడు అతను చేసేదేం లేక, సరే అమ్మా చెయ్యి అని చెప్పేసి అంటాడు. అప్పుడు చింతామణి, నేను ఒప్పుకోను, నువ్వు ఈ ఆర్డర్ ఎలా చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి, చాలా అంటే చాలా బాగా చేస్తాను, నీ కళ్ళ ముందే అందరి మెప్పు పొందుతాను, చూస్తూ ఉండు అని చెప్పేసి చింతామణికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు చింతామణికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఇక మీనా అక్కడి నుంచి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు చింతామణి, రే దీనికి మాటలతో చెప్తే అర్థం అవ్వనట్టుందిరా, దీన్ని లేపేయండ్రా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక తన అసిస్టెంట్ ఉండి, ఏంటి మేడం మీరు చెప్తున్నది, తనని నిజంగానే చంపమంటున్నారా లేదా బెదిరించి వదిలేయమంటున్నారా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు చింతామణి, ఇది మాటలకు భయపడే రకం కాదు, ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అస్సలే అర్థం కాదు, అందుకే ఇలాంటి వాళ్ళ మీద చేతలు చూపించడమే చాలా బెటరు, ముందు ఆ పని చూడండి, నాకు ఇంకో 2 గంటల్లో దాని చావు వార్త తెలియాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక చింతామణి మనుషులు, అలాగే మేడం అని చెప్పేసి ఇక మీనా వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. కానీ మీనా వాళ్ళని చూసుకోదు. వాళ్ళు ఇక ఏం చేద్దాం, ఎలా చంపేద్దాం అని చెప్పేసి ఇక ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక వైపు బాలు
అసలు మీనా ఏంటి ఇంకా రాలేదు, ఇంత టైం అవుతున్నా ఈ పాటికి వచ్చేసేది కదా, అసలు ఎక్కడుంది అని చెప్పేసి ఇంట్లో ఉందా అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు. మీనా అక్కడ కూడా కనిపించదు. ఇక అప్పుడు బాలు ఖచ్చితంగా బయటికే వెళ్ళుండుంటుంది, కానీ ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పేసి మీనాకి ఫోన్ చేస్తాడు. అప్పుడు మీనా అక్కడ జరిగింది మొత్తం బాలుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాలు, ఏదైతే ఏంటి, నీకు ఆర్డర్ వచ్చింది, నువ్వు మంచి పని చేసావు మీనా అని చెప్పేసి అంటాడు. త్వరగా రా మీనా అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా, సరే అండి నేను ఇప్పుడే బయలుదేరాను, వస్తాను కాసేపట్లో అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు బాలు, అలాగే మీనా జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. మీనా ఇక త్వరగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ రౌడీలు మీనా వెనకాలే ఫాలో అవుతూ దీన్ని బెదిరించడమో ఆపి చంపేయడమో ఇదంతా కాదురా, దీన్ని ఏకంగా కారుతో గుద్దేసి వెళ్ళిపోదాం, అదే చస్తుంది, దాని మీదకెక్కించరా కారు అని చెప్పేసి ఒక రౌడీ డ్రైవింగ్ చేస్తున్న అతనికి చెప్తాడు. అప్పుడు అతను, ఇది పెద్ద ప్రాబ్లం అవుతుందేమో అన్నా అని చెప్పేసి అనడంతో, ప్రాబ్లం ఏంటిరా, ఏ ప్రాబ్లం అయినా అక్క చూసుకుంటుందిలే, ఆ మేడం చూసుకుంటుంది, ముందు దాని మీదకి కారెక్కించు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ డ్రైవరు, అది కాదన్నా అంటుంటే అప్పుడు ఇక ఆ రౌడీ, రే ముందు నువ్వు తప్పుకో అని చెప్పేసి కారు ఆపి ఇక ఆ డ్రైవర్ని వెనకాల కూర్చోబెట్టి తను డ్రైవింగ్ తీసుకుంటాడు. ఇక మీనా వెళ్తూ ఉంటుంది తన స్కూటీ మీద. ఇక ఈ రౌడీ తన వెనకాల స్పీడ్గా వెళ్తుంటాడు. మీనా ఇక అతన్ని చూసుకోదు. ఇంతలో ఆ రౌడీ స్పీడ్గా వెళ్ళి మీనాను గుద్దేస్తాడు. మీనా అక్కడికక్కడే పడిపోయి ఇక తలకి బాగా గాయం తలిగి రక్తం వస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఆ రౌడీలు మీనాని చూసి, రేయ్ దానికి బాగా అయిందిరా, పొగరు బాగా ఉన్నట్టుంది, అక్కకి అడ్డు తగలకుండా ఉంటే పాపం బ్రతికిపోయేది అని చెప్పేసి ఇక దాని పని అవుట్రా, అక్కకి ఫోన్ చేసి చెప్పు అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇంతలో ఒక రౌడీ ఇక చింతామణికి ఫోన్ చేసి, మేడం పని అయిపోయింది, తనకి యాక్సిడెంట్ చేశాము, బతుకుతుందని అస్సలు నమ్మకం లేదు, దాదాపుగా చచ్చిపోతుంది, ఒకవేళ బ్రతికున్న దేనికి పనికిరాదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు చింతామణి, షబ్బాష్రా మంచి పని చేశారు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు చింతామణి, ఈ చింతామణికి ఎవ్వరడ్డొచ్చినా పైకి పోవాల్సిందే అని చెప్పేసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మీనాకి యాక్సిడెంట్ జరిగి తలకు బాగా గాయమయ్యి అక్కడికక్కడే పడిపోతుంది. ఇంతలో బాలు ఫ్రెండు అటుగా వెళ్తూ ఉంటాడు. అక్కడ చాలామందిని చూసి ఏం జరిగిందా అని చెప్పేసి కార్ పక్కన పార్క్ చేసి వెళ్తాడు. చూసేసరికి మీనా రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. అది చూసి బాలు ఫ్రెండ్ షాక్ అవుతాడు. అప్పుడు బాలు ఫ్రెండు, చెల్లమ్మ మీనా అని చెప్పేసి మీనాని ఎంత లేపినా తనకు స్పృహ ఉండుండదు. ఇక అప్పుడు అతను వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అతని ఇంతలో ఇక బాలుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, రే బాలు నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రారా, ఈ హాస్పిటల్కి రా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బాలు, రే ఏం జరిగిందిరా, నీకేమైనా అయ్యిందా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక అతనుండి, లేదురా నేను చాలా బాగున్నాను, కానీ నువ్వైతే త్వరగా రారా, నేను తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు, అలాగే రా వచ్చేస్తున్నాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక బాలు ఫ్రెండు మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అతను, ఇప్పుడు బాలు ఇక్కడికి వస్తే నేనేం చెప్పాలి, తను ఈ స్థితిని ఎలా ఎదుర్కోగలడు, ఈ స్థితిలో చెల్లెమ్మని చూస్తే వాడు తట్టుకోలేడు, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు వాడిని ఎలా ఓదార్చాలి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో బాలు అక్కడికి వచ్చేస్తాడు. ఏంట్రా ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అతను, నేను బాగానే ఉన్నానురా అని అంటే అప్పుడు బాలు, మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక బాలు ఫ్రెండ్ ఉండి, రేయ్ అది అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు, ఏంటో చెప్పరా నసక్కుండా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు బాలు ఫ్రెండు,
చేసేదేమీ లేక రేయ్ చెల్లమ్మకి యాక్సిడెంట్ జరిగిందిరా అని చెప్పేసి అంటాడు. అది వినగానే బాలుకి దిమ్మ తిరిగిపోతుంది. బాలు ఒక్క క్షణంగా స్టన్ అయి అలాగే నిలబడిపోతాడు. బాలు గుండె పగిలిపోతుంది. ఇక ఇంతలో బాలు ఇక తన ఫ్రెండ్ షర్ట్ కాలర్ పట్టుకొని రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు బాలు ఫ్రెండ్ ఉండి రేయ్ నేను చెప్తున్నది నిజమేరా, చెల్లెలికి యాక్సిడెంట్ అయ్యింది, తలకు బాగా గాయమైంది అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాలు చాలా బాధపడిపోతూ మీనా మీనా మీనాకి ఇప్పుడు ఎలా ఉందిరా, ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక అతనుండి రేయ్ ఇప్పుడే మీనాని లోపలికి తీసుకువెళ్ళారా, డాక్టర్ టెస్టులు చేస్తున్నాడు, మీనాని చెక్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక బాలు ఏంట్రా ఇలా జరిగింది అని చెప్పేసి అక్కడే ఉన్న దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ మొక్కని దేవుడికి చేతులెత్తి మొక్కుతూ దేవుడా నా మీనాకి ఏం జరగకూడదు, దేవుడా నా మీనా చాలా బాగుండాలి, తను ఆరోగ్యంగా బయటికి రావాలి, తను క్షేమంగా ఉండాలి అని చెప్పేసి చాలా ఏడుస్తూ దేవుడికి మొక్కుతూ బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక మీనాని లోపల డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు. బాలు బయట టెన్షన్ పడుతూ మీనాకేం జరగకూడదు అని చెప్పేసి తన ఫ్రెండ్తో రేయ్ ఇదంతా ఎలా జరిగిందిరా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తన ఫ్రెండ్ రేయ్ నాకు కూడా తెలియదురా, నేను అటుగా వెళ్తుంటే అక్కడ చాలా మంది ఉండేసరికి ఏమైందా అని చెప్పేసి చూద్దామని వెళ్ళేసరికి అక్కడ చెల్లమ్మ రక్తపు మడుగులో కనిపించిందిరా అని చెప్పేసి ఇక అతను కూడా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో బాలు చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బాలు ఫ్రెండ్ ఉండి రేయ్ చెల్లెమ్మకేం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అంటాడు. మరి మీనాకి ఏం జరగబోతుంది, అసలు ఏం జరిగింది అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి.